దైద గ్రామంలో కృష్ణానది ఒడ్డున స్వయంభూగా వెలసిన శివలింగం అమరలింగేశ్వర అనే పేరుతో ప్రాముఖ్యత పొందింది. ఇక్కడ చిన్న సొరంగాల ద్వారా లోపలికి ప్రవేశించి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం ద్వారా భక్తులు ఎంతో పరవశించిపోతారు. ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని ఒక నానుడి. వివరాల్లోకెళ్తే 85 సంవత్సరాల క్రితం కొండు రామయ్య అనే పశువుల కాపరికి గుహలోపల శబ్దాలు కనిపించడంతో వెలుగులోకి వచ్చిన చీకటి మల్లన్న ఆ సొరంగంలో పొద్దున్నే లేవండి, తల్లిదండ్రులను పూజించండి, భక్తితో ఈ అమరలింగేశ్వర స్వామిని కొలవండి వినిపించిన కీర్తనలు. గతంలో ఈ సొరంగంలోకి వెళ్లడానికి చీకటిలో పాకుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు కొండను తొలిచి సొరంగ మార్గం పెద్ద చేయటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ జాగారం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. సరోవరకైన స్నానం సమర్పయామి. సరోవరకైన స్నానం 2 కొమ్మడి పళ్ళు దాంట్లో వేసుకోండమ్మా. కొంచెం పెట్టుకోండి. गणपति कुंभवामहे कविं कवीनामुपस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमः. श्री अमरलिंगेश्वर स्वामी देवस्थानं दैदबिलं. ఈ దేవాలయం గుంటూరు జిల్లా గురదార మండలం గురదార పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైద గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున కలదు. సుమారు ఈ దేవాలయం 90 సంవత్సరాల క్రితం బయటపడినటువంటి దేవాలయం. అప్పటి నుంచి కూడా భక్తులు విరివిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి సెక్యూరిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అట్లాగే వైద్య సిబ్బంది వచ్చి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రసాదం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కరోనా నేపథ్యంలో భక్తుల్ని దూరం మాటిస్తూ మాస్కులు లేకుండా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కాబట్టి ఇక్కడ స్వామివారి దర్శనాలు సుమారు 5,000 మంది దాకా రావచ్చని అంచనా వేస్తున్నాం.